హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ ఫిష్ ఫ్రై, నేను కూడా ఈ ఫిష్ ఫ్రై వచ్చేసి ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. యాక్చువల్గా ఫిష్ మార్కెట్కి వెళ్తే అక్కడ ఉన్న ఆవిడ ఈ ఫిష్ ట్రై చేయండి మేడం, చాలా బాగుంటుంది, ఒక్కటే ముళ్ళు ఉంటుంది, ఫ్రైకి చాలా బాగుంటుంది, ఈగురు కూడా పెట్టుకోవచ్చు కానీ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఒక్కటే ముళ్ళు ఉంటుంది, ట్రై చేయండి అని చెప్తే సరే ఒకసారి చూద్దామనేసి తీసుకున్నాను. కానీ టేస్ట్ ఇంతకు చాలా చాలా బాగుందండి. మంచిగా ఫిష్ క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే ఈ మనం మిక్స్ చేసే మసాలా ఇదంతా మంచిగా పడుతుంది ఫిష్కి. ఈ మసాలా కోసం ఉప్పు, పసుపు, అలాగే కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే లెమన్, ఇంకంతే అండి, ఇంకేం అవసరం లేదు. మీకు ఇంకా మిక్స్చర్ ఇంకా మిక్స్ అవ్వట్లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ అయినా వేసుకోండి. నేనైతే ఇక్కడ నాకు లెమన్ సరిపోయింది. ముందు ఈ మసాలాలన్నీ ఒక ప్లేట్లో లేదా గిన్నెలో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతే మనం ఫిష్కి పట్టించాలి. దానివల్ల అన్నీ ఈవెన్గా పడతాయి అన్నమాట. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ మసాలాలు వచ్చేసి మనం ఫిష్కి పట్టించాలి. మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ లోపలికి కూడా అలా అంటే మంచిగా స్టఫింగ్ అనేది లోపలికి వెళ్తుంది. ఇది మొత్తం మ్యారినేట్ చేసి ఇలా పెట్టేసిన తర్వాత మీకు టైం ఉంటే ఒక 10 to 15 minutes అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు, లేదా ఇమీడియట్గా కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఇందులో పెరుగు కూడా వేస్తారండి. ఫిష్ పెరుగు అస్సలు తినకూడదు, అది పాయిజన్గా మారుతుంది అంటారు, ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ఫిష్ పెరుగు ఇంత ఖచ్చితంగా తినొద్దు. నెక్స్ట్ మీరు ఇక్కడ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను. షాలో ఫ్రై చేస్తే సరిగ్గా ఉడకదు అంటారు, అలాగే ఏం లేదండి, షాలో ఫ్రై కూడా మంచిగా ఉడుకుతుంది. ఆయిల్ ఇంతకు ఖచ్చితంగా వేడిగా ఉండాలి, లేదంటే ఫిష్ వేయగానే కడాయికి అంటుకొని పోతుంది. సో కొంచెం మంచిగా వేడిగా ఉన్న తర్వాతే మనం ఫిష్ వేసుకోవాలి. బోత్ సైడ్స్ 5 minutes ఫ్రై చేసుకున్నామంటే చాలండి, సింపుల్గా ఉడికిపోతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. స్నాక్స్గా అయినా తినచ్చు, లేదా రసము, సాంబారు, పప్పులో కూడా చాలా బాగుంటుంది ఇది. నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ మీరు లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఈ రెసిపీ ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మంచిగా కుక్ అయింది లోపల కూడా, టేస్ట్ కూడా ఎమ్మిగా ఉంది. ఇంకా రవ్వ, మైదా పిండి, శనగపిండి ఏం అవసరం లేదండి. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్